షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ. ఎందుకంటే బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని గత కొన్ని నెలలుగా ఇంచుమించు ప్రభుత్వం మారిన సంవత్సరం నుంచి నడుస్తోంది. బట్ బిగ్ బాస్ 2 నెలలకోసారి ప్రెస్ మీట్ పెట్టి దర్జాగా ఉంటున్నారు. ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇంకా ఫాలోవర్సు ఏదోదో వాళ్ళు స్టేటస్లో పెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు పెద్ద ఇదిగా. సో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే రాయలసీమ నుంచి ఒక ఎంపీకి, టీడీపీ సంబంధించిన ఎంపీకి కేంద్ర మంత్రివర్గంలో ఒక అవకాశం దొరికే ఉంది. అది టీడీపీ భాగస్వామ్య పక్షం కాబట్టి కూటమిలో కూడా ఒక అవకాశం వచ్చే ఉంది. దాని మీద కూడా చర్చ జరపాలని. అంటే ఎందుకు చట్టబద్ధత కల్పించాలి అమరావతికి అని అంటే, గత 5 ఏళ్ళు చూసాం మనం 19-24 మధ్యలో. 14-19 మధ్యలో అమరావతి ఓపెనింగ్కి ప్రధాని మోదీ గారు వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే వెళ్ళలేదు. జనరల్గా తెలివైన నాయకుడైతే ఏం చేయాలి, వెళ్ళి ఏర్పాట్లు బాలో ఏం చేశారు, అది చేశారు, ఇది బాలేదు అని చెప్పాలి. అలా వెళ్ళకుండా నేను వెళ్ళను, నేను మొహం చూడను, ఇవేం రాజకీయాలు స్వామి, ఎదురుపడితే నమస్కరించుకోవాలి, అని చేసుకోవాలి. అలాగే లేకుండా అంటే చిన్నపిల్లల మెంటాలిటీ అవ్వడం వల్ల ఏదో కొన్ని స్టార్స్ కలిసి రావడం వల్ల కొంతమంది ఒక రేంజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది మన భాషలో చెప్పాలని సింపుల్గా అదృష్టం. ఇంకా డీప్కి వెళ్తే రాత బాగుంది అనుకుంటారు అంతే.